పెదహరివాణం ప్రజల్లారా, 2 నిమిషాలు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. పెదహరివాణానికి నరేంద్ర మోదీ మన ప్రధానమంత్రి అన్ని రకాల సదుపాయాలకు ప్రజలకి ఇవ్వమని చెప్పి, రోడ్లేయమని చెప్పి, ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వమని చెప్పి, ప్రతి ఒక్కరికి ఉచితంగా మరుగుదొడ్డి ఇవ్వమని చెప్పి, ఇక్కడున్నటువంటి 30 పడకల ఆసుపత్రిని అభివృద్ధి చేయమని చెప్పి, వంక తీసుకొని వచ్చి ఎకరాకు నీళ్లు ఇవ్వమని చెప్పి, ఇక్కడ శ్మశానం బాగు చేయమని చెప్పి, స్కూలును బాగు చేసి టాయిలెట్లు కట్టమని చెప్పి 4.5 కోట్ల రూపాయలు మీ గ్రామానికి పంపించాడు. ఈ విషయం తెలుసా అని మిమ్మల్ని అడుగుతా. మీకెవ్వరికీ తెలీదు. ఎందుకంటే నేను చెప్పిన పనులు ఏవీ జరగలేదు కాబట్టి, ఆ డబ్బులు ఖర్చు కాలేదు కాబట్టి ఇక్కడ మీకెవ్వరికీ తెలీదు. నరేంద్ర మోదీ గారు నేరుగా ఇక్కడికి పంపించారని. నరేంద్ర మోదీ గారు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి ఖర్చు పెట్టమని చెప్పి ఉండొచ్చు, కానీ అలా చెయ్యలే. జగన్మోహన్ రెడ్డికి ఇస్తే డబ్బులు కొట్టేస్తాడనో, జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఖర్చు పెడతాడో లేదో అనే ఆలోచనతో ఇక్కడున్న సర్పంచ్ అకౌంట్ లో మనం ఎవరినైతే సర్పంచ్ గా గెలిపించుకున్నామో వాళ్ళ అకౌంట్ లోకి నేరుగా డబ్బులు వేశాడని మీకు తెలుసా అని అడుగుతాం. కానీ ఏ ఒక్క పని జరగలేదు, ఏ ఒక్క పని అవ్వలేదు. రాత్రికి రాత్రి ఆ డబ్బులు మాయమైపోయినాయి. మీకు ఈ విషయం తెలుసా అని అడుగుతా ఉన్నా. అయ్యా, ఆలోచన చేయాల. ప్రభుత్వాలన్నీ కూడా, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇక్కడ ఎమ్మెల్యే అడిగితే ఇక్కడ అభివృద్ధి చేద్దామని, ప్రజలకు సంక్షేమం చేద్దామని 100 కోట్ల రూపాయలు ఆదోని దాకా వస్తున్నాయి. కానీ మీకు వచ్చినట్టుకి మీ దగ్గరకు వచ్చేసరికి మీ పెదహరివాణంకి రావట్లే. ఒక్కసారి ఆలోచన చేయండి, ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోతా ఉన్నాయి అని. అవన్నీ ఎక్కడ పోతున్నాయని నేను చెప్పాలా? మీరు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి దాన్ని కొట్టేసి సంచులుగా కట్టి ఇంట్లో పెట్టుకుంటా ఉన్నాడు. ఇది మీకు తెలుసా అని అడుగుతా ఉన్నా. అయ్యా, నేను చెప్పేది అబద్ధమైతే, నేను చెప్పేది నిజం కాదనిపిస్తే ఈ దేవుడి సాక్షిగా, గర్జలింగాల స్వామి సాక్షిగా, లేదంటే కనకదాసు విగ్రహం సాక్షిగా, అయ్యా సాయి ప్రసాద్ రెడ్డి, నువ్వు దేవుణ్ణి నమ్ముతావు, నేను దేవుణ్ణి నమ్ముతాను. రా, నేను తడిగట్టలతో వస్తాను, దేవుడు ముందు నిలబడుకుంటాను, నిజం చెబుతాను, నీకు నిజం చెప్పే దమ్ముందా అని సాయి ప్రసాద్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాడు. అయ్యా, సాయి ప్రసాద్ రెడ్డి ఎన్నిసార్లు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, 10 రోజులుగా అడుగుతా ఉన్నాను. ఏ గుడి కన్నారా, ఏ మసీదు కన్నారా, ఏ చర్చి కన్నారా తేల్చుకుందామని అడుగుతా ఉన్నాను. ఉలుకు పలుకు లేదు, పారిపోతా ఉన్నాడు. ఎందుకు పారిపోతున్నావు సాయి ప్రసాద్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. నువ్వు తప్పు చేశావు కాబట్టి పారిపోతా ఉన్నావు, నువ్వు మోసగాడు కాబట్టి పారిపోతా ఉన్నావు, నువ్వు ప్రజల్ని మోసం చేశావు కాబట్టి పారిపోతా ఉన్నావు, నువ్వు ప్రజలకు అన్యాయం చేశావు కాబట్టి మొహం చాటేస్తా ఉన్నావు. ఈ ఎమ్మెల్యే మీకు పనికొస్తాడా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. పెదహరివాణం ప్రజలకు కానీ, ఆదోని ప్రజలకు కానీ ఈ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పనికిరాడని 3 సార్లు చెప్తా ఉన్నా. అయ్యా, మీకందరికీ కూడా బాగు చేసుకునే అవకాశం ఉంది. మీరు ఓట్లేస్తేనే గెలిచిన వ్యక్తి. మీ భస్మాసురుడిలాగా, ఒకప్పుడు భస్మాసురుడు ఉండేవాడట, శివుడి తపస్సు చేస్తే వరాలు ఇచ్చాడంట. ఆ నేరుగా శివుడి తల మీదే చెయ్యి పెట్టి భస్మం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఈ కథ తెలుసా మీకు? అలాగా మీరందరూ ఓట్లేసి గెలిపించిన సాయి ప్రసాద్ రెడ్డి మీ నెత్తిన చెయ్యి పెడతా ఉన్నాడయ్యా, అర్థం చేసుకోండి అని మిమ్మల్ని విన్నవించుకుంటా ఉన్నా. ఈ ఊరికి నీళ్లు కావాలి, ఈ ఊరికి వ్యవసాయానికి నీళ్లు కావాలి, ఈ ఊరికి తాగడానికి నీళ్లు కావాలి, ఈ ఊరికి రోడ్డు కావాలి,
ఈ ఊరికి హాస్పిటల్ కావాలి, ఈ ఊరికి తూము రిపేర్ చేయాలి, ఈ ఊరికి శ్మశానం స్కూలు కావాలి, ప్రతి పేదవాడికి ఇల్లు కావాలి, ప్రతి ఇంటికి మరుగుదొడ్డు ఉండాలి, ప్రతి ఆడ మనిషికి కూడా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలా, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలా, పెన్షన్లు పెంచాలా, పేదలని చూసుకోవాలి, రైతుల్ని ఆదుకోవాలి, కష్టం వస్తే నేనున్నానని చెప్పాలి. ఇది ఎమ్మెల్యే చేయాల్సిన పని. దీనికోసం నరేంద్ర మోదీ సిద్ధంగా ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ వేడుకుంటా ఉన్నా, మీరు ఎంతో మందికి ఓట్లేసి ఎమ్మెల్యేలు చేశారు, ఎంపీలు చేశారు. నాకు ఒకటంటే ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి, ఒకే ఒక్క అవకాశం ఇచ్చి నన్ను ఎమ్మెల్యే చేయండి. అయ్యా, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీకందరినీ కూడా నాకు ఓట్లేసినందుకు రుణం తీర్చుకునే అవకాశం కూడా కావాలి. నాకు చంద్రబాబు నాయుడు సన్నిహితుడు, నేరుగా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తాను. మీరిచ్చిన బలంతో, మీరేసిన ఓటుతో నేను ఏ విధంగా ఇప్పుడు మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నానో అదే విధంగా రేపు అసెంబ్లీకి వెళ్ళి పెదహరివానం ప్రజల గురించి అసెంబ్లీలో మాట్లాడతానని మీకు అందరికీ హామీ ఇస్తా ఉన్నా. అయ్యా, అంతేకాదు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాను, అయ్యా ప్రజలు నాకు ఓట్లేశారు, వాళ్ళ రుణం తీర్చుకోవాల్సి ఉంది, డబ్బులు ఇవ్వండి, అభివృద్ధి చేస్తానని అడుగుతాను. 10 రూపాయలు అడిగితే ఆయన 2 రూపాయలే ఇచ్చాడనుకోండి, బడ్జెట్ సమస్య ఉందని చెబితే నాకేమి ఇబ్బంది లేదు. అట్టించి నేరుగా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తాను, చేతులెత్తి మొక్కుతాను. అయ్యా, పెదహరివాణంకి డబ్బులు కావాలి, రుణం తీర్చుకోవాలి, ఒక్క అవకాశం ఇయ్యండి అని ప్రధానమంత్రి అడిగితే నేను పెట్టిన పేపరల్లా సంతకం పెడతాడు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. నిధులు తీసుకొని వచ్చి, డబ్బులు తెచ్చి మీ గ్రామాలని, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకునే బాధ్యత నాది అని మీకందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. అయ్యా, భయపడకండి. ఈ ఎన్నికలు ఒకే ఒక్క ఎజెండా మీద, ఒకే ఒక్క విషయం మీద జరుగుతా ఉన్నాయి. ఆదోని పాడైంది, పెదహరివాణం పాడైంది. పెదహరివాణాన్ని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి సర్వనాశనం చేశాడు, రాజకీయాలకు వాడుకున్నాడు, జనాలను అణిచేశాడు, ప్రజల్ని పురుగుల్లాగా చూశాడు. ఇవన్నీ కూడా పోవాలి. అయ్యా, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆదోనిని కాపాడుకుందామా, ఆదోనిని సాయి ప్రసాద్ రెడ్డికి వదిలేస్తామా, మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. కాపాడుకుందాము. నిన్న మా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి నడిబొడ్డులో, ఆదోని నడిబొడ్డులో భీమా సర్కిల్లో చెప్పినాడు, అయ్యా పార్థసారథికి ఓటేయండి, పార్థసారథిని గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ మీతో ఉంటుందని చెప్పినాడా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మేం మీతో ఉన్నాం, మీకోసం ఉన్నాం, మీకోసం పోట్లాడుతా ఉన్నాను, మీ మనిషిగా పోట్లాడుతా ఉన్నాను. ఒక్కటంటే ఒకే ఒక్క అవకాశం ఇచ్చి నాకు మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించమని చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను. నమస్కారం. మామూలుగా మనకందరికీ కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి అలవాటైపోయి ఉంటది, కానీ నాకు ఓటేయాలంటే తప్పనిసరిగా మీరు కమలం గుర్తు మీద ఓటేయాలని గుర్తుపెట్టుకోవాలి. అయ్యా, ఈ ఎన్నికల్లో మీకు 2 ఓట్లు ఉంటాయి. ఒక ఓటు కమలం గుర్తుకు వేస్తే నేను గెలుస్తాను. అయ్యా, ఇంకొక గుర్తు ఎవరికి వేస్తారనుకున్నాను? మా అన్న నాగరాజన్నకి నేను మాటిచ్చినాను. అయ్యా, మొన్న జరిగిన ఒక సభలో నాగరాజన్నకు మాటిచ్చిన, అన్న నాగరాజన్న నువ్వు ఆదోని వైపు రానక్కర్లే, అందరినీ నేను చూసుకుంటా, నీకు పెద్ద మెజారిటీ ఇస్తానని ఆయనకు హామీ ఇచ్చిన. మీరు దాన్ని నిలబెడతారా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. నిలబెడతారా అన్నా లేదా? అయ్యా, నేను ఆయనకి చెప్పిన, నీకు 7 నియోజకవర్గాల్లో మెజారిటీ వస్తే నువ్వు ఎంపీ కావాలి, నువ్వేమీ కంగారు పడద్దు. 1-2 నియోజకవర్గాల్లో తక్కువ ఓట్లు వచ్చినా సరే అవన్నీ నేను ఆటోన్లో కవర్ చేస్తానని చెప్పినాను. ఆయనకు మాటిచ్చినాను. నా మాట నిలబెట్టాల్సిన బాధ్యత మీకు లేదా అని అడుగుతా ఉన్నా. అందరూ ఒక్క తాటి మీదకి రండి, అందరూ ఒక్క మాట మీదకి రండి, అందరూ మాట్లాడుకోండి. ఇక్కడ వాళ్ళు వీళ్ళు వేరు కాదు, మనమంతా బీసీలమే. మనమంతా ఒక్క తాటి మీదకి వచ్చి అఖండ మెజారిటీతో 2వ ఓటు వేసేటప్పుడు సైకిల్ గుర్తు మీద వేసి
నాగరాజన్నని అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా. నాగరాజన్నకి ఇంకొక మాట కూడా ఇచ్చినా నేను, అయ్యా పార్లమెంటుకు నేను దగ్గరుండి తీసుకుపోతా, నరేంద్ర మోదీ దగ్గరికి వెళ్లి పరిచయం చేస్తా, మాదాసి కురమ సంబంధించినటువంటి ఎస్సీ సర్టిఫికెట్లు నరేంద్ర మోదీని అడిగి సంతకం పెట్టించి నీ చేతుల్లో ఇప్పిస్తా అని చెప్పి నాగరాజన్నకు మాట ఇచ్చినాను. నాగరాజన్నకు మీరు ఓటేయాలి, ఆయన్ని పార్లమెంటుకు పంపించి మా ఇద్దరిది డాక్టర్ పార్థసారథిది నాగరాజుది జోడెడ్ల బండి అని మీరు నిరూపించాల్సిన అవసరం ఉంది అని మీకు కోరుకుంటూ పోతే ఇక్కడ కొన్ని సమస్యలు ఇచ్చినారు, నేను పూర్తి చేస్తాను. ఇంకా 3 సెంటర్లు ఉన్నాయండి, ఇప్పుడే నా గొంతు పోయింది, నేను అందరితో మాట్లాడాలిగా. అందువల్ల 2004లో గర్జివంక శ్మశానం దారి మెయిన్ రోడ్లో బ్రిడ్జి వంక 95 లక్షలు శాంక్షన్ అయ్యింది. సాయిప్రసాద్ రెడ్డి 3 సార్లు ప్రచారానికి వచ్చినప్పుడు హామీ ఇస్తాడు కానీ పని చేయట్లేదు. ఏం కంగారేం లేదు, నేను చేయిస్తా. నేను చెప్తున్నాను చూడు, ఎవడు అవునన్నా కాదన్నా సాయిప్రసాద్ రెడ్డి తల కిందలు తపస్సు చేసినా నేను ఎమ్మెల్యే అవ్వబోతా ఉన్నా. ఇంకా సాయిప్రసాద్ రెడ్డి గురించి మర్చిపోండి మీరు, అర్థమైనా? మీరు ధైర్యంగా ఉండండి. సాయిప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అనే విషయం మర్చిపోవాలా. ఇంకా 9 రోజులు ఎమ్మెల్యే, ఆయన 10వ రోజుకు నేను ఎమ్మెల్యే. అవునా కాదా మీరు చెప్పాలా? నేను ఇవన్నీ నేను చేసి పెడతా, మీకెందుకు? పెద్ద హరివాణం గ్రామస్తులు 12,000 వరకు ఉంటాం. దురదృష్టం ఏంటంటే మా పెద్ద కాలువ దగ్గర చెరువు రెడీ అయింది, గ్రామానికి పైప్ లైన్ ఫండ్స్ కూడా రెడీగా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ నాయకులు అది కూడా చేయలేకపోతున్నారు. వీళ్ళకంతా వైఎస్ఆర్సీపీ నాయకులకంతా గడ్డి పెట్టండి మీరు, ఎందుకంటే డబ్బులు శాంక్షన్ అయిన తర్వాత వాళ్ళు కూడా ఈ ఊర్లోనే కదా బతకాలే. వాళ్ళు ఏమైనా చంద్రమండలంలో బతుకుతారా? ఈ ఊర్లో బతికేవాడికి అయ్యా నేను చెప్తున్నాను చూడండి, ఊరిని అభివృద్ధి చేసుకోవడంలో అన్ని పార్టీలు కలిసి రావాలి. ఎలక్షన్ల సందర్భంలో వాళ్ళ పార్టీ వాళ్ళు, వీళ్ళ పార్టీ వీళ్ళు వేరే, కానీ ఎలక్షన్ అయిన తర్వాత అందరూ కూడా కలిసి ఊరి అభివృద్ధి చేసుకోవడానికి రెడీ అవ్వాలి. మీకు అంతెందుకు, నేను చెప్తున్నాను చూడండి, నేను డాక్టర్ పార్థసారథిగా చెప్తా ఉన్నా, ఊర్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులందరితో పోయి మాట్లాడండి. వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరు, వాళ్ళు కూడా కమలానికి వేస్తానంటున్నారు. నాకు రోజు ఫోన్లు చేస్తారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కూడా ఏం బాగుపడింది ఏమి లేదు. వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా పూర్తిగా నాశనం అయిపోయినారు, ఆ పని ఈ పని చేసి. పాము పిల్లలు తినేస్తుందంట, అట్లా ఈ సాయి ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులంతా తినేసినాడు. ఇక వాళ్ళు ఊరి వదిలిపెట్టి తిరుగుతా ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులకి అందరికీ నేను సూటిగా చెప్తా ఉన్నా, ఇంకా మునిగిపోతా ఉంది సాయి ప్రసాద్ రెడ్డి పడవ, దాంట్లో నుంచి దూకేయండి, ప్రశాంతంగా ఓట్లేయండి, కమలం గుర్తుకు ఓటేసి అందరూ పెద్ద ఎత్తున మెజారిటీ తీసుకురావాల్సింది కోరుతా ఉన్నా.